ఇంకా మనమే పెండింగ్ బిల్స్ కూడా ఉన్నాయి. దాదాపు 24 lakhs 24 లక్షల రూపాయలు ఆ ప్రోగ్రామ్ కట్టేది. ఓన్లీ గవర్నర్ గారు వచ్చినప్పుడు అక్కడ వేసిన గ్రీన్ రూమ్ కానివ్వండి, లేకపోతే జర్మన్ షెడ్ కానివ్వండి, దీనికి ఓన్లీ దాని వరకు మాత్రం 5 lakhs రూపాయలు కట్ చేయండి. ఇదంతా కూడా గవర్నర్ గారి బంగ్లా నుంచి వాళ్ళ ప్రోటోకాల్ ఎవరైతే చెప్పారో కన్సెంట్ అథారిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు యాక్చువల్గా ఇచ్చినాయి తప్ప మన సొంతంగా ఇక్కడ ఎవరికి కూడా ఇవ్వలేదు. ఆ స్టేజ్ డెకరేషన్, ఆ స్టేజ్ మొత్తం కూడా గవర్నర్ గారి బంగ్లా నుంచి వాళ్ళ ఆదేశాలు జరిగింది. అండ్ ఇది టెండర్స్ పిలిచి ఇప్పుడు మనం టెండర్స్ పిలిచి అందుకంటే ఎందుకంటే అయిపోయిన పడుతుంది, ఆల్రెడీ పాసిబుల్ అయిపోయిన పడుతుంది. అందుకని చెప్తాను అప్పటికి దాంట్లో మాత్రం 100% మన అధికారుల నిర్లక్ష్యం ఉంది. ఎందుకంటే వాళ్ళు అప్పటికీ కూడా ఇది నామినేషన్ బేసిస్ మీద ఎట్లా ఇవ్వాలి, అయిపోయిన వాటిని ఎట్లా పెట్టాలి అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అధికారులు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. రాజుగారి గారి డిఈ గారికి, ఏఈ గారికి, నిన్న కూడా కమిషనర్ గారికి చెప్తే ఎవరైతే మన ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన ఉన్నారో అక్కడి నుంచి మరి ఫోన్ తెప్పించుకొని మరి మన మున్సిపాలిటీ కూర్చుంటే ఏంటంటే మీరు ఇంకా పెట్టలేదంటే అప్పుడు కమిషనర్ గారు కానీ, డిఈ గారు కానీ, ఏఈ గారు కానీ దీని మీద కూర్చొని ఒక 3 days 4 days దీని మీద ఎక్సర్సైజ్ చేసి పెట్టారు తప్ప 100% 100% అధికారి దాంట్లో మాత్రం అధికారుల నిర్లక్ష్యం అనేది 100% ఉంది. ఎందుకంటే ఇది ఎప్పుడో అయిపోవాల్సిన యాక్చువల్ కౌన్సిల్ మీటింగ్. రాజుగారు మీకు కూడా తెలిసి ఈ విషయం, డీ గారికి ఎప్పుడో కౌన్సిల్లో పెట్టాల్సిన విషయం. దీనికి సంబంధించి మీరు దీంట్లో ఓకే చేయదక్షగా దీనికి సంబంధించి మాకు విచారణ కావాలి. ఈ వరకు 50 అని చెప్పి దీనికి పేమెంట్ కూడా 50 అని చెప్పి మేము డీసెంట్ ఇస్తున్నాం. ఇది వర్క్సింగ్ ఆపరేటర్ చెప్పినంత ఆల్రెడీ వర్క్ ఇస్ కంప్లీటెడ్ అండ్ మాకు క్లారిటీ కావాలి అధ్యక్ష. ఓకే, ఇది వర్క్ రిలేటెడ్ కాదు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. నేషనల్ ఫ్లాగ్ వర్క్ డిఫరెంట్, ప్రోగ్రామ్ డిఫరెంట్. ఈ రెండు సరే మీరు చెప్తున్నారు కన్సల్ట్ చూసుకోవాలి. ఓకే ఓకే అప్పుడు కూడా దీన్ని మీరు ఆపాదించొద్దు. ఓకే దీన్ని మేము డీసెంట్ ఇస్తాం. కమిషనర్ గారు ఈ నెల మనం చేసుకునే మీరు ఏంటి చెత్తపట్టలాగా పోయినసారి కూడా మనం ఇదే సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. 27 తారీఖు వచ్చింది, ఇంకా 3 రోజుల సమయం ఉంది. ఏం కమిషనర్ గారు మీరు సీనియర్ కదా, ఈ 8 నిమిషాలు అది టేబుల్ వేసేలాగా నిన్న 3 మాకు పంపించి మళ్ళీ ఈ రోజు 8 నిమిషాలు పెట్టారు, ఈ రోజు 4 నిమిషాలు. నిన్న 3 పంపించి 40 అంటే 64 నిమిషాలు అత్యవసర సమావేశం. అంటే ఎప్పుడు తింటారండి, ఎప్పుడు గవర్నర్ వచ్చాడు, ఏం ప్రోగ్రామ్ చేయండి. అదే సార్, అసలు మీరు నామినేషన్ పవర్ ఏంటి చెప్పండి. నామినేషన్ 5 లక్షల రూపాయలు ఇచ్చే పవర్ మీ జిఓఎంఎస్ నెంబర్ ఏదో ఇచ్చారు కదా, దాని ప్రకారంగా ఒక చైర్మన్ కి, కమిషనర్ కి లేకపోతే ఎంత మీకు నామినేట్ చేసే పవర్ ఎంత? 5 లక్షలు. ఎన్ని లక్షలు? ఎంత ఆ నెలలో మీరు ఎంత చేయొచ్చు, నామినేట్ చేయొచ్చు? 5 లక్షలకి కాదండి, 5 లక్షల కూడా ఒకటే ఇష్యూ కదా. మీకు ఒకటే ఇష్యూ గుర్తుపెట్టుకోండి, రకరకాల అంశాలు కాదు. ప్రతి అంశంలో ఏం రాశారు? సప్లై ఆఫ్ ఫిక్సింగ్ ఆఫ్ జర్మన్ హ్యాంగర్ and dayas as bar gates arrangements inaugurated 150 lakh housing honorable government of every ఒకటి. అంటే మీరు ఏంటి ఏసీ కొంటే అప్పుడు 26 లక్షలు అండి. ఇప్పుడు దీంట్లో ట్యాక్స్ ఉంది కనుక 30 లక్షలు పెట్టారు. ఈ ఫ్లాగ్ మీకు ఎస్టిమేషన్ తెలుసు కదా, కాంట్రాక్టర్ నంబర్ 36 లక్షలు ఎస్టిమేషన్స్ ఆయన 15% లెస్ చేశారు. ఈ కాంట్రాక్టర్ ఇచ్చినప్పుడు ఎస్టిమేషన్స్ ఆ జెండా మంచిగా ఉన్నాయి కదా. సరదాగా ముంచి వెళ్ళిపోతున్నారు ఆఫీసులకి. మేము అమ్మాత్ర బాధ్యత లేదా? లక్షల జీతాలు తీసుకుని వేల జీతాలు తీసుకుంటారు కదా, అమ్మాత్ర బాధ్యత లేదా వీళ్ళకి? అధ్యక్ష, గత మార్చి, ఏప్రిల్, మేలో అధ్యక్ష ఎన్నికల ప్రసారానికి వార్డులో తిరిగితే ప్రతి వార్డులో అధ్యక్ష వేరే వాళ్ళతో పనిచేస్తున్నారు కానీ అది పెద్ద సమస్య. అసలు దాని దానికే వాళ్ళు తింటున్నారు. వాళ్ళు ఎవరు ఉంది డబ్బులు తీసుకున్న వాళ్ళే మనకేం చెప్పి వేరే వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు వస్తే పని చేయాలండి, వాళ్ళతో డబ్బులు రివైల్ చేయించండి. 3 కోట్లు ఆలోచించండి, 3 కోట్లు ఆలోచించండి. 22 మందికి అండి, 40,000. అది ఎవరితో పైసా డబ్బులు వస్తాయి కాబట్టి ఏంటిది కొనుక్కోవడం ఏంటంటే ఇక్కడ పని చేయకుండా సాయంత్రం చెప్పడం, బయట చెప్పడం. 22 మంది మొత్తం కూడా బయట పని చేస్తున్నారు. గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ కమిషనర్ ఈ 30 కమిషన్ కౌన్సిల్ 4 వేరే కాబట్టి